ఓజీ, ఓజీ, ఓజీ. ఎక్స్‌పెక్టేషన్‌కి మించున్న మూవీకి రికార్డ్స్ అన్నీ తిరగబడతాయి అనుకుంటా. స్పాయిలర్స్ ఏమీ ఇవ్వట్లేదు గాయ్స్. మీరు వీడియోని ఫ్రీగా చూడొచ్చు. ఏం పర్లేదు. స్పాయిలర్స్ లేకుండా ఈ వీడియో చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గత డెకేడ్ అంటే 10 సంవత్సరాల్లో ఇలాంటి మూవీ రాలేదనైతే చెప్పాలి. అంత స్టైలిష్‌గా, అంత క్రూయల్‌గా లేకపోతే అంత హీరోయిజం ఇప్పటి వరకు చూడలేదని కూడా చెప్పుకోవచ్చు. 'సుజిత్' ఫ్యాన్ బాయ్. అసల ఇలాంటి మూవీ తీయటం ఫ్యాన్స్ వల్లే అవుతది అని మళ్ళీ నిరూపించాడు. అసలు ప్లాట్ లైన్ ఏంటంటే, 'ప్రకాష్ రాజ్' గారి సీ పోర్ట్‌లోకి ఒక బోట్ వస్తది. దాని లోపల ఏముంది? దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' గారిని ఎందుకు వెంబడించారు? చంపాలని చూశారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు రప్పించారు? ఇదంతా స్టోరీ లైన్. మెయిన్‌గా వచ్చేసి ప్రాణం పోసింది మాత్రం యాక్టర్‌లనైతే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు, విలన్ గారు అండ్ శ్రేయా రెడ్డి గారు కో యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారు. అందుకనే మూవీ ఈ రేంజ్‌లో పేలుతుందనైతే చెప్పుకోవచ్చు. అసలు 'ఓజీ' ఫస్ట్ నుంచే ప్రతీదీ పేలుతూనే ఉంది. పోస్టర్ కట్ కాడ్నుంచి పాటల వరకు. మనం స్టోరీ విషయానికొచ్చేస్తే 'సుజిత్' 6 సంవత్సరాల కష్టం ఈజీగా కనపడుతుంది అందులో. ప్రతి ప్లాట్ లైను కూడా వేరేలాగా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎలివేషన్ చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఏ మూమెంట్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషనే. టు బీ ఫ్రాంక్ మీరొక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే అసలు ఆ సీట్‌లో కూర్చొనే ఉండరు. అది ఫస్ట్ డే అయినా, సెకండ్ డే అయినా, థర్డ్ డే అయినా. అలాగుంటది ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్. సెకండ్ హాఫ్‌లో ఉండవా బాబాయ్ అంటే ఉంటాయి. బట్ నాట్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. బట్ స్క్రీన్‌లో కొంచెం తక్కువ సేపే ఉంటారు. ఫస్ట్ హాఫ్‌లో నుంచి పోలిస్తే సెకండ్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. కంప్లీట్‌లీ వన్ మ్యాన్ షో. హీరోయిన్ గారైతే కొంచెం సేపే ఉంటారు. ఉన్నంత సేపు చాలా మంచిగా అనిపించింది. బట్ ఇంకొంచెం సేపు ఉంటే బావుండు అనైతే అనిపించింది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనైతే చెప్పుకోవాలి. ఆ ఎలివేషన్ సీన్‌లో కరెక్ట్‌గా ఆ బీజీఎం పడినప్పుడు సూపర్ అయిపోద్ది అంతా. స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా అంటే చాలా బావుంటది బీజీఎం వచ్చిన ప్రతిసారి. సెకండ్ హాఫ్‌లో ఒక సర్ప్రైజ్ బీజీఎం ఉంటది. మీరైతే ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. ఇన్‌కేస్ ఎవరైనా మూవీ చూసుంటే ఒక్కసారి ఆ బీజీఎం గురించి చెప్తారని కోరుకుంటున్నాను. ఆ ఫైర్ మధ్యలో ఒక ఫైట్ అయితే ఉంటదండి. సూపర్! నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. మీరైతే ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. మీరేంటయ్య ఇంత హైప్ ఇస్తున్నారని అనుకోవద్దు. మూవీ అయితే ఒక రేంజ్‌లో ఉంది. టు బీ ఫ్రాంక్ నేనైతే మెన్షన్ చేస్తున్నాను. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదండి. మీరు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏమో ఇలా చెప్తున్నారని. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదండి. బట్ మూవీ మాత్రం ఎలాగున్నా యాక్సెప్ట్ చేయాల్సిందే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాత్రం ఇదే చెప్తున్నాను. యాక్చువల్లీ మెయిన్ ప్లాట్ చెప్పడం మర్చిపోయా అండి. టైటిల్ కార్డ్స్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్‌కే గారు మన టాలీవుడ్‌లోనే ఇలాంటి టైటిల్ కార్డ్స్ పడలేదనైతే చెప్పాలి. 'లియోలో' చూపించినట్టు అలాగే చూపిస్తారేమో టెంప్లేట్ మొత్తం అనుకున్నాలే గానీ ఇది మాత్రం వేరే. అంటే అసలు మీరు లేట్‌గా అయితే ఎళ్ళొద్దని నేనైతే కోరుకుంటాను. ముందు ఆ టైటిల్ కార్డ్స్ చూడటానికైనా మూవీకి ఎళ్ళాల్సిందే. అలా ఉంటది మూవీ టైటిల్ కార్డ్స్ మాత్రం. ఓకే గాయ్స్, మన వీడియో ఇంతవరకే. స్పాయిలర్స్ లేకోకుండా చెప్తా అన్నందుకు ఇక్కడి వరకు చెప్పాను. మన ఛానల్ హాఫ్ మానిటైజేషన్ అయింది గాయ్స్. కింద థాంక్స్ రూపంలో మీరు ₹40 నుంచి 10,000 వరకు మీరేమన్నా గిఫ్ట్ చేయాలనుకుంటే మాకు గిఫ్ట్ చేయొచ్చు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మైక్ అండ్ టాక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ అయితే హిట్ చేస్తూ ఉండండి.